కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కోటా ప్రకటించింది. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ కోటా వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును రేపు పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల సంవత్సరం కావడం, సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో మోడీ సర్కార్ చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కోటా వర్తింపజేయాలంటూ చాలా కాలంగా డిమాండ్లున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శరత్ అందిస్తారు. శరత్, చెప్పండి, అగ్రవర్ణాలకు సైతం రిజర్వేషన్లు కల్పిస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఈరోజు కేంద్ర కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏవైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయో దానికి అదనంగా మరొక 10% రిజర్వేషన్లను ఏదైతే అగ్రవర్ణాల్లో వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు ఉన్నారో వారికి కేటాయిస్తూ ఈరోజు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది ఒక మైలురాయిగానే చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్లకు అదనంగా ఈ 10% రిజర్వేషన్లు కల్పించడం అంటే ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు 50% వరకు క్యాపింగ్ పెట్టిందో దానికి 10% అదనంగా ఉండడంతో ఇప్పుడు 60%కి చేరుకోబోతుంది. దీనికి సంబంధించి రేపు ఆర్టికల్ 15, 16కు సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ కోసం ఇటు పార్లమెంట్ లో దీనికి సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాకుండా ఇటు ఈ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారానే ఈ 10% రిజర్వేషన్లను అమలు చేయాలనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్లకు తోడుగా వీటిని చేర్చడం పైన ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది విపక్షాలు కూడా తమ విమర్శలను మొదలు పెట్టాయి. మౌనిక, అయితే రిజర్వేషన్లపై మరి మిగతా వర్గాలకు సంబంధించిన నేతలు ఏమంటున్నారు? అయితే ఈ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటి వరకు ఏవైతే క్యాపింగ్ ఉందో ఆ క్యాపింగ్ 50% నుంచి ఈ 10% పెంచడం ద్వారా మొత్తం 60%కి చేరుకోబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు వేరే వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కల్పించడం విషయంలో చాలా స్పష్టంగా ఈ వీటిని కల్పించడంలో వచ్చాయి. అయితే ఇప్పుడు అగ్రవర్ణాలకు సంబంధించి పూర్తిగా ఏవైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి 8 లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉంటుందో వారికి ఈ వసతి కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 10% రిజర్వేషన్లను పెంచడం ద్వారా మొత్తం అగ్రవర్ణాల్లో వెనుకబడినటువంటి వారికి సంబంధించినటువంటి వారందరినీ పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటిది ఇప్పటికే విపక్షాలు ఆరోపణలు మొదలు పెట్టాయి. దీనికి సంబంధించి రేపు ఇటు పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి ఉంది. ఆర్టికల్ 15, 16కు రాజ్యాంగ సవరణ చేయడం ద్వారానే ఈ అమలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా రేపటితో ఇటు ఏదైతే పూర్తి స్థాయి శీతకాల సమావేశాలు ముగుస్తున్నటువంటి సమయంలో రేపు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అది ఏ రకంగా ముందుకు వెళ్తుంది, రాజ్యసభలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు రాజ్యసభలో ప్రస్తుతం కేంద్రానికి ఉన్నటువంటి బలాబలాలను పరిశీలిస్తే ఏమాత్రము ఇది బిల్లు ఆమోదం పొందేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే రాజ్యసభలో ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్ల విషయంలో కూడా దాదాపు అటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మౌనిక.